నమస్తే అన్న, మీరు ఎట్లరు? మనకు గుద్ద ఆలుగున్నాం. ఈరోజు ఏడికి వచ్చినామంటే శిల్పారామం వచ్చినాం. ఎట్లా వచ్చినాం ఏందనేది నీకు ఫుల్ వీడియో పెడతా చూడుర్రి. డైరెక్ట్ ఆటో బుక్ చేసుకున్నాం. ఆటో బుక్ చేసుకుంటే 60 రూపాయలు పడ్డది మెట్రో స్టేషన్కి. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కి పోయి ఆన్లైన్లో టికెట్లు తీసుకున్నాం. మా మమ్మీ, మా చెల్లి, నేను ముగ్గురం కలిసి మెట్రో వచ్చేసింది. మెట్రో వచ్చేసినాక ఆగుతుంది, చిన్నగా ఆగినాక మెట్రో ఎక్కినాం. ఫస్ట్ టైం మా మమ్మీ, మా చెల్లి మెట్రో ఎక్కడం. ఫస్ట్ టైం అయినా వాళ్ళకి సీట్లు దొరికినాయి, మనకు సీట్లు దొరకలేదు. దొరికిన సీట్లు ఇంకో అమీర్పేటలో దిగి ఎక్స్చేంజ్ అయ్యి డైరెక్ట్ హైటెక్ సిటీలో దిగినాం. హైటెక్ సిటీలో ఇదేమంటారు, దీని పేరేం పేరు ఉంటుంది, కామెంట్ చేయరు, నాకు కూడా అంత ఐడియా లేదు. సీదా హైటెక్ సిటీ నుంచి సీదా పోగానే ఇంకో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. స్టేషన్ కాడ నుంచి శిల్పారామం వాకేబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ రావచ్చు. మనం ఆటోలు గిటోలు ఏమీ ఎక్క అవసరం కూడా లేదు. మ్యాక్సిమం 600 మీటర్స్ ఉంటుంది. మన సిగ్నల్ క్రాస్ కాగానే మీకు కనిపిస్తుంటుంది. ఇంకో ఇది మొత్తం శిల్పారామం మొత్తం కాంపౌండ్ వాళ్ళు ఇదంతా. ఇంకో ఇది ఎంట్రెన్స్, డైరెక్ట్ ఎంట్రెన్స్ దగ్గరకు వచ్చేస్తాం. మా చెల్లె శిల్పారామం ఎంట్రెన్స్, డైరెక్ట్ వినాయకుడు వస్తాడు. లోపలికి పోగానే ప్రసాదం పెట్టారు. ఫస్ట్ ప్రసాదం తీసుకున్నాం. లోపలికి పోగానే ఇంకో అన్ని షాప్స్ అయి ఉంటాయి. మ్యాక్సిమం మొత్తం షాప్స్ ఉంటాయి, చెప్పులు, బట్టలు, హర్ చీజ్ అప్పు క్యా హోనా ఓ మిలేగా అన్నీ దొరుకుతాయి. చెప్పులు కానించి మొత్తం మనకు ఏమైనా దొరుకుతాయి. కొన్ని షాప్స్ ఈరోజు బంద్ చేసారు, ఎందుకంటే ఈరోజు శుక్రవారం కాబట్టి, మనం శుక్రవారం వచ్చినాం కాబట్టి క్లోజ్ ఉంది. మిగతా రోజులల్లో మ్యాక్సిమం సాటర్డే, సండే అయితే కంపల్సరీ ఓపెన్ ఉంటుంది. మిగతా రోజులలో వాళ్ళ ఇష్టం, ఇంకా క్లోజ్ చేసుకుంటారు, గిరాకులు లేవని చెప్పేసి. మీరు కూడా చూస్తారు కదా, ఖాళీ ఉంది. మా చెల్లె తినుకుంటా చిన్న షాపింగ్ చేసింది, బ్యాంగిల్స్ అని అవి ఇవి అని చిన్న ఐటమ్స్ కొనుక్కున్నాక సీదా వెళ్ళిపోయినాం. కొంచెం ముందుకు రాగానే దేవతల విగ్రహాలు కనిపించినాయి. చూసిరా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి. మనం మెట్టలేం, చాలా కాస్ట్ ఉన్నాయి ఇవి. మన అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇవి కొనాలంటే చాలా కష్టం. కాకపోతే చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి చూడడానికి. మీరు కూడా చూడండి. ఎప్పుడన్నా మీరు శిల్పారామం రావాలంటే మాత్రం కమ్సకమ్ ఒక 10-20 తెచ్చుకోరు, లేకపోతే మాత్రం ఇక్కడ ఏం కొనలేము. మనం మామూలు రేట్లు ఉండవు, కానీ చూసేందుకు మాత్రం ఒక్కొక్కటి మాత్రం బ్యూటిఫుల్. అంతే, ఎట్లా అంటే చూడగానే నచ్చేస్తాయి. ఇంకో వినాయకుడు చూడండి ఎంత క్యూట్గా ఉండదు చూడండి. ఆ డిజైనింగ్ కానీ, ఆ ఫినిషింగ్ కానీ మామూలుగా ఉండదు. ఇది ఫర్నిచర్ అనమాట. ఇది ఫర్నిచర్ చూడండి. ఒక్కొక్క ఫర్నిచర్ ఒక కుర్చీకే ఉంది భయ్య, 5,000-6,000 దింగుతారు. ఈ కుర్చీ ఉందా, ఈ కుర్చీ ఇది పెట్టే ఫ్లవర్ పాట్స్ ఒక్కొక్కటి 6,000 అంట. 6,000, 5,000, 3,000, 4,000, 1000కి తగ్గి అయితే ఎక్కడి కూడా లేదు. మామూలుగా లేవు రేట్లు మాత్రం. శిల్పారామం వస్తే గట్టిగా పైసలు జోబు నిండా పట్టుకొని వస్తే మాత్రం షాపింగ్ గట్టిగా అవుతుంది. ఏది చూసినా కానీ ఘోరమైన రేట్లు. ఇంకో ఇవన్నీ మామూలుగా లేవు. బయట మనకు మ్యాక్సిమం దొరుకుతుంటాయి, కానీ బయటకన్నా చాలా రేట్లు ఉన్నాయి లోపల మాత్రం. ఇవన్నీ ఇంకా చూస్తారు కదా, ఇవన్నీ మంచిగా ఉన్నాయి చూడడానికి. అయితే నీట్గా ఫినిషింగ్ శిల్పారామం మధ్యలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. మన కళాకారులు మాత్రం ఈడ మామూలుగా లేరు. ఏ కళాకారులు అంటే మన భారతదేశంలో ఏడేడా ఏమేమి దొరుకుతాయో ప్రతి ఒక్కటి దొరుకుతాయి. ఏం కావాలన్నా సరే. మన పేర్లు కొట్టించుకొని ఇంటి ముందర కానీ, లాకెట్స్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఏదైనా కానీ సింపుల్గా. ఇంకో ఇది లోపలికి పోతే ఇది మన ఏమంటారు వాటర్ ఇది ఏమంటారు బోటింగ్ అనమాట. అంటే చిన్న బోటింగ్, పెద్దది కాదు. చూపిస్తా చూడండి. మేము కూడా బోటింగ్ చేసినాం. మా చెల్లెక ఎగ్జైట్మెంట్ ఆగక చూసిరా ఎట్లా ఉరుకుతుందో, నవ్వుకుంటూ ఉరుకుతూనే ఉంది. ముందలు వెళ్ళిపోతూనే ఉంది. ఫర్ హెడ్ 30 రూపీస్ అంట. ఇద్దరికైతే 60, ముగ్గురికైతే 90, మాకైతే 90 రూపీస్ పడ్డది. మాకు ఆరెంజ్ కలర్ బోట్ ఇచ్చిండు. ఫస్ట్ లైఫ్ జాకెట్లు వేసుకో అన్నాడు. లైఫ్ జాకెట్లు వేసుకున్నాం. లైఫ్ జాకెట్లు వేసుకున్నాక బోటింగ్ చేసినాం. బోటింగ్ అయితే చాలా బాగా అనిపించింది, థ్రిల్లింగ్ ఉంది. చూడండి ఎంత మంచిగా చేసినాం. మా మమ్మీ, మా చెల్లి, నేను ఫస్ట్ టైం ఇట్లా బయటికి రావడం. మీరు కూడా రావాలంటే రండి, మంచిగా ఎంజాయ్ చేసినాం మేము కూడా. ఇంకో ఫ్యామిలీ కూడా ఎంతోమంది వస్తారు. మా మమ్మీ, మా చెల్లి అయితే ఫుల్ ఖుషి అయిపోయారు. ఇంకో ఇట్లా దొక్కుకుంటా తిరగాలి. ఇంకో మా చెల్లి, మా మమ్మీ ఆడ కూర్చోరు, నేను దొక్కుతున్నా. మొత్తం తిరిగినాం అదంతా. ఇంకో మనం ఇది గిర్ర దొక్కుతూనే ఉండాలి. మా చెల్లి ఆడంగా దొక్కుతుంది, నేను ఈడంగా దొక్కుతున్నా. తొక్కుకుంటా తిరుగుతూ ఉండాలి, ఆడంగా ఈడంగా తిరగాలి. ఇంకో దీనికి హ్యాండిల్ కూడా ఉంటుంది. హ్యాండిల్ చూపిస్తుంది. నా చేతికాడ చూడండి, ఇది హ్యాండిల్. చూసిరా మొత్తం వ్యూ అంటే ఇట్లుంది భయ, మస్తు ఉంది, మామూలుగా లేదు. కేరళలో ఉన్నట్టే ఉంది చూడడానికి మాత్రం. ఎందుకంటే నేను ఎందుకు ఇంత సాటిస్ఫాక్షన్ అవుతున్నా అంటే మా ఫ్యామిలీతో రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. మా మమ్మీ, మా చెల్లి ఇట్లా నేను రావడం, ఇట్లా తిరగడం అనేది మాకు ఇది ఫస్ట్ టైం. అందుకోసమే ఇంతగానో ఎగ్జైట్ అవుతున్నాం. బోటింగ్ అయిపోయి పక్కకు రాగానే గొర్రెలు అనుకున్నాం. నిజంగా గొర్రెలు అనుకున్నాం కానీ కాదు. చూసిరా సేమ్ టు సేమ్ మనుషులు ఉన్నట్టే ఎవరు భయ. ఎట్లుర్రు అంటే సేమ్ మనుషులు ఉన్నట్టే ఎవరు. కుక్కను చూసి నేను నక్క అనుకున్నా. చెల్లి జెర్సీ కుక్కతో ఆడుకుంది. కుక్కతో ఆడుకున్నాక పక్కకి వెళ్ళినాం. పక్కకి వెళ్తే ఇక చూసిరా సేమ్ గొర్రెలు, మేకలు యాజ్ ఇట్ ఈస్ బయట ఎట్లుంటాయో మనకు అట్లే ఉంటాయి. సేమ్ టు సేమ్
ఏం అసలు లేచి అసలు తగ్గేదే లేదు. మా చెల్లి ఒకటి ఎత్తుకొచ్చుకుంటా అంటే వద్దాం వాళ్ళు కొడతారని చెప్పిన. వాళ్ళు కొడతారని చెప్తే సపడాట జడ్సేపు ఆడుకొని ఆడ పెట్టేస్తుంది. చూసిరా మొత్తం చూసినాక చేపలు ఉంటాయి పక్కనే చేపలు. ఇంకో చేపలు చూస్తే మాత్రం కోసిపాడడం కాలనిపించింది. ఒక్కొక్కటి కిలో 2 కిలోలు ఉంది. అమ్మ వీళ్ళు ఏం చేస్తారేమో కానీ నాసోడోడు అయితే కోసేస్తుండే. కోసి మామూలుగా తినదు. ఇంకో పాప్కార్న్ వేసినాం. పాప్కార్న్ వేస్తే చూసిరా రప్ప తింటున్నాయి. ఇవి పైకి వస్తున్నాయి, తింటున్నాయి, లోపలికి పోతున్నాయి. దీంట్లో చూసి మళ్ళీ ఏమంటారు దీంట్లో బాతులు వస్తాయి చూడండి. బాతులు ఎట్లున్నాయంటే బాతులు అయిపోయాక పక్కల వ్యూ చూడండి అన్న. అస్సలు మామూలు వ్యూ లేదు. చల్ల గాలి ప్రదేశం, వాటరు అది చూసిరా. లోపల నుంచి చేపలు, పైనంగా బాతులు. ఆ ఒడ్డుకు చూసిరా. ఆ ఒడ్డుకు చూస్తే మొత్తం బాతులు స్టే చేస్తాయి అనమాట. అవి ఏమన్నా రెస్ట్ తీసుకోవడానికి అది మధ్యలో పెట్టిరు. బాగా పెట్టిరు. ఫస్ట్ టైం కదా మేము రావడం కూడా కొంచెం ఎగ్జైట్మెంట్గా అట్లా తీసినాం. ఇంకో బాతులు అట్లా స్విమ్మింగ్ చేస్తున్నాయి మంచిగా. అట్లా తిరిగి మంచిగా వస్తున్నాయి అవి. ఇదంటే వ్యూ పాయింట్ అనమాట. చూడ్డానికి మాత్రం మామూలుగా లేదన్నా. చూడ్డానికి మాత్రం నీట్గా అనిపిస్తుంది. మంచిగా చల్లని గాలి, వాటరు చూడడానికి. ఇట మనకు దాని పక్కనే పక్షులు అనమాట. ఇదేం పక్షో నాకు కూడా తెలియదు కానీ ఇంకో ఎంత బాగుంది చూడండి. పక్షులు తింటున్నాయి. అదేందో తింటుంది. మొత్తం ధనియాలు అవి ఏమో వేసిరు, అవి తింటున్నాయి. మొత్తం జాలి కట్టిరు అన్నమాట. జాలి పక్కల ఇవి చిన్నగా ఉన్నాయి. నెమలిలాగా చూడడానికి ఏమో నెమలిలాగా ఉన్నాయి కానీ ఏమిటో ఇవి పేర్లు ఇవ్వు కానీ చూడడానికి మాత్రం క్యూట్గా ఉన్నాయి. ఇంకో ఇవి కొద్దిసేపు దీంతో ఆడుకున్నాం. రకరకాల పక్షి జాతులు ఉన్నాయి. వీళ్ళ చూడండి ఎట్లున్నాయో. చెల్లి ఐస్ క్రీమ్ తింటుంది. ఒక్కొక్క ఐస్ క్రీమ్ అమ్మ బయట 20 రూపాయల ఐస్ క్రీమ్, వీళ్ళ 50 రూపాయలు 60 రూపాయలు అమ్ముతారు. కుల్ఫీ 20 రూపాయల కుల్ఫీ. ఇంకో ఇవన్నీ పక్షులు అనమాట. పక్షులు చూడండి ఎట్లున్నాయో, తింటున్నాయి అవి. ఇది చూసిరా ఎట్లుందో. అక్కడిక్కడ చూస్తుంది. మనం పెడితే వాడిని వచ్చినాయి కానీ మాకాడనే ఏం లేదు. దానికి ఏం పెడతాం. ఇంకో ఇవి చూసిరా మొత్తం చెట్టు పెట్టారు. లోపల చెట్టు మాత్రం పెట్టారు అన్నమాట. దాని మీద ఆగినాయి అవన్నీ చెట్లన్నీ. చెట్ల మీద పిట్టెలు, చిన్న పిట్టెలు. అవి మన ఇళ్ళల్లో కూడా ఆదుకుంటాం కదా, అల్లెబెట్టి అది ఆదుకుంటాం చూసినాం. అలాంటి పిచ్చుక అవి. పక్కనే ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. ఇవి చూసిరా ఇవి పావురాలు అనమాట. ఇవి ఏదో బ్రీడ్ ఉంటుందన్న, నాకు కూడా పరిచయం లేదు. మీకు కూడా ఏమన్నా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నాకు కూడా ఐడియా లేదు ఈ బ్రీడు. ఇంకో నల్లది, ఇంకో పక్కలంగా తెల్లది అక్కడ ఉరుకుతుంది చూడండి. వీళ్ళ మేల్ అండ్ ఫీమేల్ 2 ఉన్నాయి. దీని పిల్లలు కూడా ఉన్నాయి కానీ ఇవి పైకి చిన్న పిల్లలు ఉన్నాయి కానీ ఆ గూట్లో ఉన్నాయి. అది నేను చూపించలేకపోతున్నా. అవి లోపల ఉన్నాయి, కనిపిస్తలేవు అవి. అందుకోసం నేను కట్ చేసిన ఆడికి. పక్కలంగా మళ్ళీ ఇంకో ఇవి కూడా ఉన్నాయి. చీమకోళ్ళు లోపల ఇంకేమో ఉన్నాయి. బాతులు కాదు అదేందో నాకు కూడా ఐడియా లేవు. పక్కనే ప్లేయింగ్ అంటే ఆడుకోవడానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంది. ఇలా పెద్ద పిల్లలు ఆడుకోవద్దంట. ఓన్లీ 12 ఇయర్స్. మా చెల్లె కొద్దిసేపు ఆడుకుంది. కొద్దిసేపు ఆడుకున్నాక ఇక్కడ చూసిరా 12 ఇయర్స్, ఓన్లీ 12 ఇయర్సే. లేకపోతే 1500 ఫైన్ అంట. 1500 500. కొద్దిసేపు ఉయ్యాలు ఊపినా మా చెల్లెని. ఉయ్యాలు చూసిరా ఎట్లా ఊగుతుందో. ఆమె ఊగుతుంది, నేను ఊపుతున్నా. ఊగింది మంచిగా గట్టి ఊగేసింది. ఎట్లా అంటే ఫుల్ హ్యాపీగా ఉంది. ఇంకా ఎట్లా చూసిరా ఆమె ముఖాల స్మైలే చూడు ఎంత మంచిగా ఊగుతుందో. మీరు కూడా రండి వచ్చి విజిట్ చేయరు. చాలా బాగుంది. తర్వాత ఇంకో కుందేలు చూసిరా. ఆడ కుండలు ఏమో పెట్టిరా, కుండలు తింటారు. అవి ఏమి వేయొద్దంట. దానికి ఏమన్నా వేస్తే మళ్ళీ దానికి ఇన్ఫెక్షన్ వస్తుంది అని చెప్పేసి ఏమి వేయొద్దన్నారు. ఏమన్నా వేస్తే 500 ఫైన్ అంట. ఇగో పక్కకు రాగానే ఇవన్నీ శిల్పాలు. ఫస్ట్ ఎంట్రెన్స్ కాగానే మన తెలంగాణ బోనాలు ఎట్లా తీస్తారు, పోతురాజులు బోనాలు, డబ్బులు కొడతారు. తర్వాత కుండలు చేస్తారు. కుండలు ఎట్లా తీస్తారు ఏందనేది ఈడ. తర్వాత మొత్తం కుండలు ఎట్లా చేస్తారు అనేది ఈడ ఉంది, చూపిస్తారు చూడండి. ఇంకో కుండలు. తర్వాత పక్కన చూస్తే ఇసురాయి మీద ఒక ఆమె ఇట్లా ఇసురుతుంది, ఒక ఆమె చెరుగుతుంది. పక్కన పెద్ద మనిషి పేపర్ చదువుతుండు. ఇంకో ఈయన చూసిరా సేమ్ మనిషి ఉన్నట్టే ఉండు. పక్కన ఇంకో ఏదేమంటారు గున్గున్ రాయ ఏదో ఆట ఉంటుంది. కొంచెం రాగం అని చిన్నప్పుడు ఆడుకున్నాం మేము కూడా. అట్లా ఆడుకున్నట్టు వీడికి వస్తే మాత్రం అన్నీ మన తెలంగాణలో హిందూ సాంప్రదాయాలు, హిందూ కళావృత్యాలు అంటే మ్యాక్సిమం మన తెలంగాణలో ఏమేమి అవుతుంటాయో అవన్నీ ఉన్నాయట. ఇట్లా పాత కాలంలో ఎట్లుంటాయి అది ఏంది అవన్నీ చూసిరా. ఇంకో ఇవన్నీ శిల్పాలు అనమాట. యాజ్ డిడ్ మనుషులు ఉన్నట్టే ఇంకో మల్లన్న స్వామి విగ్రహం చేసినట్టు వాళ్ళు ఎంత మంచిగా చూసిరా. సేమ్ మనుషులే. అంటే మనుషులకు వీళ్ళకి తీసిపోలేము, అంత నీట్గా చేసిరు. శిల్పారామం అని ఊరికే పెట్టలే పేరు.
అందుకోసమే శిల్పారామం అని పెట్టారు. నాకు కూడా ఇప్పుడు అర్థమైంది. సంక్రాంతికి మన ఇంటి ముందరికి వస్తాయి కదా గంగిరెద్దు పీపీట్ బసవన్న ముగ్గులు చూసిరా, ముగ్గులు ఎంత మంచిగా వేసారు. లోపలికి రాగానే మన పాతకాలంలో ఈ ట్రైబల్స్ ఉంటారు కదా, ట్రైబల్స్ ఎట్లా బతుకుతారు అనేది ఇది. ట్రైబల్స్ కుండలు ఇవన్నీ చూసారు. చూడండి ఎట్లున్నాయో. ఇది బాణం చేస్తున్నాయి. ట్రైబల్స్ అంటే అక్కడ ట్రైబల్స్ అంటే ఏంది, మనం హంటింగ్ ఉంటుంది బాగా, చంపడం తినడం అలాంటివి. ఇంకా బాణం చేస్తుండే ఏమో చేస్తుంది. ఇవన్నీ బాగున్నాయన్న చూడడానికి. మనకు తెలియదు కానీ చూస్తే ఎట్లా అంటే నీట్గా చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. చిన్నపిల్లలను తీసుకొచ్చినా కానీ వాళ్ళకి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి, పాతకాలంలో ఎట్లుంటాం మనం, మన ఫుడ్ ఏంది, మనం ఏం తినాలి, ఏం చేయాలి అనేది ఇవన్నీ ఉంటాయి. మార్కెట్ అన్నమాట ఇది. మన ఇండ్లల్లో మార్కెట్ ఉంటుంది కదా, ఇంటి పక్కలల్లో ఆడ ఆ మార్కెట్ పోనోళ్ళు ఇటుకోతే తెలుస్తుంది మార్కెట్ ఎట్లుంటుందని. బేరాలు చేస్తారు, తరకాజు పట్టుకొని జోకుతుంది ఒక ఆయన బేరం చేస్తుండు, నిలబడి బేరం చేస్తుండు. ఆమె జోలు పెడుతుంది ఆయనతోని. చూసిరా భయ్యా అసలు వారెవ్వా. చిలక చూడండి ఎట్లుంది. వాళ్ళందరూ చూస్తారు, ఆయన చెప్తుండు. చూడ్డానికి మాత్రం మనుషులే ఏదో ఆడ కూర్చుర్రు అనే టైప్లో ఉంది. కళావృత్యం అంటే ఇది మొత్తం శిల్పారామంలో నీట్గా ఎట్లా అంటే ఫినిషింగ్ మాత్రం మామూలుగా లేదన్న. చూసిరుగా దేవుళ్ళు చేస్తారు. అంటే దేవుళ్ళు చేస్తారు అని ఏమంటారు మనకు కూడా ఐడియా లేదు. కాకపోతే దేవుళ్ళు చేస్తారు. ఈమె రోకలతో దంచుతుంది. ఆ పక్కలంగా సాకలి మూట వేసుకొని ఆమె పోతుంది. చూసిరా ఎట్లుందంటే అసలు ఈమె ఆంటీ మామూలుగా లేదు. చూసిరా ఇవన్నీ శిల్పాలు చేసేవాళ్ళు అనమాట. శిల్పాలు చేసేవాళ్ళు అంటే కలమ్మ తల్లి బిడ్డలు వీళ్ళంతా. ఇక్కడ సెలూన్ షాప్ కూడా ఉంది. బాయ్ కటింగ్ చేయించేస్తాను. జుట్టు చూసారు ఎంత పెరిగింది అయినది. అలాట తోలుబొమ్మలాట ఇది. తోలుబొమ్మలాట మనం సినిమాలలో చూడడం తప్ప లైవ్లో ఎప్పుడు చూడలేదు. చూసిరా ఎట్లుందో. ఇది ఎగ్జిట్ నుంచి బయటికి రాగానే బయట మళ్ళీ షాప్స్ ఉన్నాయి. ప్లేయింగ్ కిట్స్ అంటే లోపల ఆడుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి. ఇది చూసిరా. సరే అన్న ఉంటాం. మళ్ళీ లేట్ అయిపోయింది, ఇప్పటికే వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. బాయ్. మళ్ళీ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్న ప్లీజ్.